తిరుపతి తొక్కిసలాట ఘటనలో భక్తులు మరణించడం దురదృష్టకరమని టీటీడీ ఈవో శ్యామలరావు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని టీటీడీ ఈవో అభిప్రాయపడ్డారు. తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులను పద్మావతి వైద్య కళాశాలలో టీటీడీ ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తొక్కిసలాట ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతోందని తెలిపారు. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం నిన్న ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో బైరాగి పట్టెడలోని రామానాయుడు హైస్కూల్ వద్ద తోపులాట జరిగింది. ఈ దుర్ఘటనలో 6 మృతి చెందారు. 48 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరికి హుటాహుటిన రుయా స్విమ్స్ ఆసుపత్రుల్లో ప్రాథమిక చికిత్స అందించి 35 మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో ఉన్న 13 మంది క్షతగాత్రులను స్విమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. టోకెన్ల కేంద్రం గేట్లను డీఎస్పీ ఒక్కసారిగా తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సంఘటనలో 5 చనిపోయారు. 41 మంది రుయా హాస్పిటల్లో స్విమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంది. అక్కడ జరిగిన ఒక డిఎస్పీ దాన్ని గేట్ని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది. ప్రిలిమినరీగా ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. క్షతగాత్రుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని స్విమ్స్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. కొందరిని సాయంత్రంలోపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందన్నారు. అందరికీ కూడా ఇద్దరికి బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. తిరుపతి తొక్కిసలాట ఘటన పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఓ మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాద సమయంలోని పరిస్థితుల గురించి ఆమె టీటీడీ ఈవో శ్యామలరావుకు వివరించారు. సార్ ఇటు నుంచి జనం ముందు నుంచి జనం లోపల ఒక్క పోలీస్ లేడమ్మా లేరండి. ఊరు లేరండి. లోపల ఒక్క పోలీస్ లేడు సార్. చీకటి ఇంత పెద్ద కప్ప వచ్చింది. మంది మీదకి దూకుతుంటే పాము అనుకుని అందరు పోయిందా అంటే డోర్ తీసిందేమో అనుకోని లోహన్ ఉరికినారు. ఇంకంతేనమ్మా. అసలు నేను ఎన్నో యాత్రలు చేశానమ్మా. నేను ఎటువంటి సిచ్యువేషన్ ఎక్కడ చూడలేదు. నేను మొన్న శబరిమల వెళ్ళొచ్చాను. అక్కడ కూడా ఇటువంటి సిచ్యువేషన్. ఇదంతా పోలీసులు నిర్లక్ష్యం. మీరు ఏమన్నా అనుకోండి, తప్పు అనుకోండి. కళ్ళ ముందు ప్రాణం పోయిందమ్మా. ఒక ఆవిడకి కళ్ళ ముందు ప్రాణం పోయింది. చచ్చిపోవడానికి దర్శనానికి వస్తారా? ఎందుకు వస్తారు మీరు దర్శనానికి అని అడుగుతున్నాడు పోలీసు. మీకు తెలిసి ఎందుకు వస్తారమ్మా? రావడానికి వస్తారా? దర్శనానికి అంటున్నాడు ఆయన. పోలీసులు లోపల కంట్రోల్ చేస్తే ఏ ఘోరం జరిగేది కాదు తల్లి. పోలీసులు 1-2 లోపల ఉండి అందరినీ లైన్లో కూర్చోబెట్టుకుంటే ప్రశాంతంగా ఉండేది.